ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 61వ సంకీర్తన 2వ వాక్య భాగాన్ని నేను చదవగా మీరందరూ వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మన మధ్యలో దైవజనులు ప్రేమ్ పాస్టర్ గారు ఉన్నారు. కాకినాడ మీటింగ్స్ నిమిత్తం రావడానికి ప్రభు మా కృప చూపాడు. మన ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజ్ అయ్యగారి యొక్క పుట్టిన ఊరు ఈ గురజనపల్లిలో అయ్యగారు పుట్టిన ఈ స్థలంలోనే ఒక సుందరమైన మందిరం కట్టించడం జరిగింది. ఈ స్థలంలో దైవ సేవకులు చక్కగా ఇక్కడ పరిచయం చేస్తున్నారు. మరి అయ్యగారి దగ్గరికి రావడానికి దేవుడు మాకు ఎంతగానో కృప చూపాడు. పాస్టర్ గారు, ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలో దావీదు ఒక చక్కటి తన జీవితంలో ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఏమని? నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఆమేన్. దేవుని బిడ్లారా, ఈ రోజున నీ గుండె లోతుల్లో ఆశ ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావు? ఏ స్థితిలో నువ్వు భక్తి చేస్తున్నావు? నీ జీవితము ఎలాగుంది? అప్పుల్లో ఉందా? శ్రమల్లో ఉందా? కష్టంలో ఉందా? ఇరుకులో ఉందా? ఇబ్బందుల్లో ఉందా? అసలు నేను ఎవరితో సరిపోల్చలేను, నా బ్రతుకు ఘోరమైనది అని నువ్వు కృంగిపోతున్నావా? ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియమైన తమ్ముడా, నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియమైన తండ్రి. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ మాటలు మీ కొరకే. దావీదు చిన్నవాడు, దావీదికి బలము లేదు, దావీదికి అన్న బలము లేదు, దావీదికి తల్లిదండ్రుల బలము లేదు. ఒంటరిగా ఉన్నాడు, అరణ్యములో ఉన్నాడు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే అతను కలిగి ఉన్న దేవుడు ఎవరో ఆ కిందే చక్కటి మాట అంటాడు, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. ఆమెను చెప్దామండి. దేవుడంట దావీదుకి ఆశ్రయముగా ఉన్నాడంట. అంటే దావీదు దేవుడిని ఏం చేసుకున్నాడు? ఆశ్రయముగా చేసుకున్నాడు. దేవుణ్ణి నమ్మాడు, దేవుణ్ణి విశ్వసించాడు. దేవుడు నాకు తోడుంటే చాలు, నేను ఎక్కడైనా వెళ్ళగలను, ఏదైనా చేయగలను, నేను ఎక్కలేని కొండలు మెట్టలు ఎక్కగలను. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నా స్థితి ఇంతే, నా బ్రతికింతే, నాకెవరూ లేరు, నా వల్ల కాదు అనుకోవద్దయ్యా. దావీదు అలా అనుకోనుంటే ఈ రోజున సింహాసనం మీద కూర్చుండేవాడా? దావీదు అలా అనుకొని ఉంటే రాజ్యాన్ని పరిపాలించేవాడా? దావీదు అలా అనుకొని ఉంటే అదే సింహాసనం మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఎక్కేవాళ్ళ? అదే సింహాసనం రేపు రాకడలో ఎత్తబడిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన యెరూషలేములో అదే సింహాసనం మీద యేసు ప్రభుల వారు పరిపాలన చేస్తాడు కదండి. ఎంత గొప్ప సౌభాగ్యం దావీదుకి దేవుడిచ్చాడంటే గుండెల్లో ఆశ. ఈ రోజున దేవుడిని కలిగి ఉన్న నీ గుండెల్లో కన్నీరు దుఃఖం కాస్త పక్కన పెట్టి ఆశతో అడుగులు ముందుకు వేయి. ఆశతో అడుగులు ముందుకు వేయి. వ్యాపారం చేయలేననుకున్నావా? నువ్వు చేయగలవు ప్రభు కృపను బట్టి. ఈ ఉద్యోగం నాకు రాదు, నా పరిస్థితి ఇంతే అని నువ్వు అనుకుంటున్నావా? యేసు నామములో నా దేవుడు ఆ ఉద్యోగాన్ని చేతికి అప్పగించును గాక. దేవుని బిడ్డలారా, ఎక్కలేని స్థలాల్లో గొర్రెలు కాచుకునేటప్పుడు అతని మదిలో ఉన్న ఆశను దేవుడు నెరవేర్చాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ఆ దేవుని నువ్వేం చేయాలంటే ఆశ్రయముగా చేసుకోవాలి. మన ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజయ్య గారు కూడా చూడండి, ఈ పల్లెటూరు అండి, ఈ గురజనపల్లి అనే గ్రామం పల్లెటూరు. ఈ పల్లెటూరులో పుట్టి దేవుని పిలుపుని అందుకొని ఘనమైన పరిచర్య హైదరాబాదు జంట నగరాల్లో దేవుడు అయ్యగారి ద్వారా జరిగించాడు. మా అయ్యగారికి ఆశ ఎక్కువ, స్తోత్ర ప్రార్థన అంటే ఆశ, దేవుడంటే మక్కువ, దేవుడంటే ప్రేమ. మా అయ్యగారు దేవుడు లేకుండా 1 గంట కూడా బ్రతికేవాడు కాదు. మమ్మల్ని ఎంతో ట్రైనింగ్ పీరియడ్లో మాకు దేవుని గురించి నూరు పోసేవాడు, బోధించేవాడు. మన దిక్కు దేవుడే అనేవాడు. ఎవరిని చేయిచాపకూడదురా, మన దేవుడు గొప్పవాడు, విశ్వాసముతో ఉంటే నీకు సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాడు.
అని మా అయ్యగారు మాకు నేర్పించాడండి. మా అయ్యగారు చిన్న ఆశే ఈ రోజున ఈ యొక్క దేశానికే కానీ పెంతెకోస్తు అనుభవంలో కలుగుతున్న సేవకులకే కానీ ఉపదేశ క్రమాన్ని నేర్పించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దావీదుని ఎలాగూ సింహాసనం ఎక్కించాడో, మన ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజు అయ్య గారిని ఈ పల్లెటూరులో పుట్టిన మన అయ్యని మహాపట్టణాల్లో ఊరూరా ఊరేగించాడో, నిన్నెందుకు చేయుడు దేవుడు, నిన్నెందుకు ఆశీర్వదించడు దేవుడు? ఆశ కలిగి బ్రతుకు, ఆశ కలిగి బ్రతుకు. ఒక వ్యవసాయదారుడు తొలకరి వర్షం కడవరి వర్షం కొరకు ఎలా ఆశ కలిగి బ్రతుకుతాడో, నీవు కూడా అలా ఆశ కలిగి బ్రతికితే నిశ్చయముగా నా దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచండి. ప్రేమయ్య గారు మన మధ్యలో ఉన్నారు, చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నిరంతర స్తోత్రార్హుడా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ అనుదిన వాత్సల్యం అనే ఒక చిన్న ప్రోగ్రాం ద్వారా అనేక మంది దీవించబడ్డానికి సహాయం చేయండి. విన్న ఈ కొన్ని మాటలు ప్రతి హృదయం అనే పలకల మీద ముద్రింపబడి ఫలించి అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఈ మాటలు అనేకుల్లో ఫలించాలి, అనేకులు దీవెనను పొందాలి. ఈ కొన్ని మాటల ద్వారా అనేకులు ఆదరింపబడి ప్రోత్సహింపబడి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళడానికి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినము వస్తున్న ఈ దైవ వర్తమానాలు విని బలపరచబడండి, అనేకులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. గాడ్ బ్లెస్ యూ.